సండే వచ్చేసరికి 7 o'clock లే, టిఫిన్ చేయి, ఇది చేయి, అది చేయి అంటాడు. నాకు ఆ రోజు అసలు ఎంత ఫ్రస్ట్రేషన్ అనిపించిందంటే, రూమ్ క్లీన్ చేయలేదు, నిద్ర లేచిన 10 o'clockకి అట్లనే బెడ్ మీద పడుకొని అలానే ఉన్నా. ఇంకా ఆయన సండే రాగానే మార్నింగ్ టిఫిన్ చేసి ఇంత రెడీ అయ్యి ఆయనకి కొంచెం పెట్టి ఫ్రెష్ గా ఉండాలి రూమ్ అని అంటాడు. నాకేమో ఆ రోజు ఎంత గలీజ్గా నా కళ్ళకి కనబడదు, నాకు రిలాక్స్డ్ మోడ్ లో ఉంటాను, నా బాడీ నా బ్రెయిన్ మొత్తం. ఆ రోజు ఆయన ఫ్రస్ట్రేట్ అయిపోయి వెళ్ళిపోయిండు, రూమ్ లో నుంచి వెళ్ళిపోయిండు. ఆ రోజు నైట్ రాలేదు. నేను రిలాక్స్డ్ మోడ్ లో ఉన్నప్పుడు నా గురించి నువ్వు, నా మెంటల్ పీస్ నువ్వు నన్ను అర్థం చేసుకోకుండా నువ్వు ఎట్లా వెళ్ళిపోతావా, ఇదేనా నువ్వు నన్ను అర్థం చేసుకొని, నేను కాల్ చేయలేదు ఆ రోజు నైట్ రాలేదు. నెక్స్ట్ డే కూడా కాల్ చేయలేదు నేను. నెక్స్ట్ డే మండే ఆఫీస్కి వెళ్ళిపోయినా, నెక్స్ట్ డే కూడా కాల్ చేయలేదు. నెక్స్ట్ డే ఈవినింగ్ 6 o'clockకి కాల్ చేసి ఏంటి తిన్నావా అని అడిగాడు. తిన్నా అన్న, అంటే ఇంకా ఆయన మాట్లాడి నేను మాట్లాడి ఫోన్ పెట్టేసిన. దాని తర్వాత మళ్ళీ ఆఫీస్ నుంచి వచ్చేసిన తర్వాత 7 o'clockకి నువ్వు తిన్నావా అని నేను మళ్ళీ ఒకసారి ఫోన్ చేసిన, తిన్నా అన్నాడు అంతే. ఇక 9 o'clockకి నాకు చికాగా అనిపిస్తుంది, నువ్వు రూమ్కి వచ్చేసి అన్నా నేను. అంతే వస్తున్నా అని చెప్పేసి ఏదో బుకింగ్ ఎత్తుకున్నాడంటే దాన్ని క్యాన్సిల్ చేసి ఎన్ని 10 to 15 minutes లో వచ్చేసిండు, నియర్ బై ఉన్నాడు. నేను ఫోన్ చేస్తే ఈగో తగ్గించుకుంటాడు, అప్పటిదాకా ఆయన గారు ఈగో తగ్గదు. ఫోన్ చేసి ఇట్లా రా అంటే కథ ఇట్లా వాలిపోతా. ఆ పిలుపు ఇంత ఈగో ఉన్నా కూడా ఆ పిలుపులో ఆ మ్యాజిక్ ఉంటది. ఎంత ఈగో ఉన్నా కూడా అట్లా చెప్పిన తర్వాత కూడా పోకపోతే అది బాగుంటది. అవును.